యాదవ్ గారు, ఒకవేళ రేపు కనుక టీఆర్ఎస్ మీది కాదని కేంద్ర ఎన్నికల సంఘం క్లియర్ చేసేస్తే ఇండైరెక్ట్ నోటీస్ కూడా ఇచ్చింది. న్యాయ పోరాటం చేస్తామని కవిత చెప్తున్నారు. న్యాయ పోరాటం తర్వాత కూడా మీరు టీఆర్ఎస్ పార్టీ పెట్టుకోవడానికి వీలు లేదని కవితకి క్లియర్ కట్గా ఒక మెసేజ్ వస్తే బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మళ్ళీ మారుస్తారా? మళ్ళీ ఆ టీఆర్ఎస్ పేరును మీరు పెట్టుకుంటారా? అది వ్యక్తిగా మేము నిర్ణయించేది కాదు. పార్టీ అధిష్టానం ఆ రోజు అధినాయకత్వం అందరి అభిప్రాయంతో ఏ నిర్ణయం తీసుకుంటారో నిర్ణయం తీసుకుంటారు. అంటే కేటీఆర్ ఒక ప్రకటన కూడా చేశారు కదా ఈ మధ్యకాలంలో, కన్సిడర్ చేస్తున్నాము, ఎక్కువ మంది అడుగుతున్నారు టీఆర్ఎస్ గా మార్చమని, అది కూడా మేము కన్సిడర్ చేస్తున్నాము, చర్చలో ఉంది అని అన్నారు కేటీఆర్. మొదటిగా ఈ తెలంగాణ 2023 ఎన్నికలు అయిపోయిన తర్వాత మేధావులందరూ కూడా బీఆర్ఎస్ గా కాకుండా టీఆర్ఎస్ కిందే ఉంచాలి అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు ఫస్ట్ నేను ట్విట్టర్ లో పెట్టింది నేనండి. ఓకే, టీఆర్ఎస్ గా పార్టీని మళ్ళీ పేరు మార్చే ఆలోచన చేయాలి అధినాయకత్వం అని చెప్పేసి పెట్టింది నేను. ఆ తర్వాత అనేక సందర్భాలలో చాలా మంది మాట్లాడారు. హరీష్ రావు గారు 100% టీఆర్ఎస్ అనే పేరుని పదాలు మార్చి స్పెల్లింగ్లు మార్చి ఆ టీఆర్ఎస్ అనే వచ్చే విధంగా పెట్టుకోవటం అనేది నిజంగా కవిత గారికి అవసరం లేదు, భావ్యం కూడా కాదు. వారు న్యాయ పోరాటం చేసినా ఏ పోరాటం చేసినా ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆ పేరుని అలాట్ చేయడానికి అవకాశాలు లేవు. తప్పకుండా అబ్జెక్షన్స్ చాలా మందికి ఇక్కడ రాష్ట్రం నుంచి మేధావులకి కళాకారులకి కవులకి అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఆ అబ్జెక్షన్స్ అన్నింటినీ క్రోడీకరించి వచ్చిన వాటన్నింటినీ కన్సాలిడేట్ చేసే వారికి నోటీస్ ఇచ్చేటప్పుడు వాటన్నిటిని జతపరుస్తూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో టీఆర్ఎస్ అనే పేరుని స్పెల్లింగ్లు మిస్టేకులు చేసో చిన్న చిన్న పదాలు మార్చో పెట్టుకుంటామనంటే ఒప్పుకునే పరిస్థితి లేదు, ఒప్పుకోరు. దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ నే అరైజ్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ కు ఉత్తరాలు వేరు వేరు సందర్భాలలో వేరు వేరు వ్యక్తుల నుంచి పోవడం జరిగింది. వాటన్నిటి కన్సల్టేట్ చేసిండ్రు. వారికి ప్రైమరీ రైట్ ఒకవేళ న్యాయ పోరాటం చేస్తుండొచ్చు కానీ చేసినా కానీ ఫలితం ఉంటది అని చెప్పేసి మేము భావించట్లేదు. ఓకే, దిలీప్ కుమార్ గారు, మీ అంచనా ఏంటి సార్? ఒకవేళ టీఆర్ఎస్ నీది కాదు అని కవితకు క్లియర్ కట్ గా ఈసీ ఇప్పుడు చెప్పింది, రేపు న్యాయస్థానాల్లో కూడా అదే పరిస్థితి ఎదురైతే బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మార్చే ఛాన్స్ ఉందా? మీ అంచనా ఏంటి? టిఆర్ఎస్ మన టిఆర్ఎస్ మాడాలని కూడా ఇదే టెక్నికల్ ప్రాబ్లం. నేను ఆల్రెడీ బీఆర్ఎస్ రిజిస్టర్ అయిపోయారు, ఎలక్షన్ కమిషన్ మళ్ళీ అడగాల, మళ్ళీ వాళ్ళు ఓపెన్ నోటీసు అబ్జెక్షన్ ఏమైనా ఇన్వైట్ చేస్తారు, అబ్జెక్ట్ ఇన్వైట్ అందుకే ఆ మాట అన్న. రేపొద్దున మళ్ళీ ఈ టిఆర్ఎస్ ఏదైతే ఉందో కవితది వాళ్ళు అబ్జెక్ట్ రేజ్ చేస్తారు. వీళ్ళెట్లా వాడుకుంటారు, ఆల్రెడీ వదిలేసుకున్నారు, దే రిలింక్విష్ ది పర్టికులర్ టైటిల్ అంటే అప్పుడు ఏమవుతుంటే ద మోస్ట్ ఫ్రీజ్ అవుతుంది. అటు వీళ్ళకు రాదు, అటు వాళ్ళకు రాదు. టోటల్ గా దీన్ని కొంతకాలం పాటు ఫ్రీజ్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్. దానికి లిమిటేషన్ ఉంది. ఆ కారణం అప్పటి వరకు అది ఎవరికి రాని పరిస్థితి కూడా వస్తుంది. ఆర్ ఇట్స్ అప్ టు దెమ్, వీళ్ళు అబ్జెక్షన్ చేసే దాన్ని బట్టి, వీళ్ళకున్న టైటిల్ ని బట్టి, వీళ్ళకున్న క్లెయిమ్ ని బట్టి అది రీజనబుల్ క్లెయిమ్ కాదు. వీళ్ళకంటే బీఆర్ఎస్ కే దీని మీద క్లెయిమ్ కు ఎక్కువ ఎలిజిబిలిటీ కానీ టైటిల్ కానీ ఉందని ఎలక్షన్ కమిషన్ భావించింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి రియల్ అవుతుంది టీఆర్ఎస్ అని. బట్ నేను పాసిబిలిటీ చెప్తున్నాను. అప్పుడు ఇద్దరు కూడా ఈమె డెసిషన్ కి ఈమె సాటిస్ఫై కాకపోవచ్చు, వాళ్ళ డెసిషన్ కి వాళ్ళు సాటిస్ఫై కాకపోవచ్చు, వాళ్ళ నెగటివ్ వస్తే దెన్ దే విల్ గో టు కోర్టు ఒక్కొక్క సందర్భంలో కూడా ఇంటర్ఫియర్ అవుతుంది కొన్ని సందర్భాలు. జనరల్ గా ఏంటంటే ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో అది ఎలక్షన్స్ ప్రాసెస్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్టులు ఇంటర్ఫియర్ కావు, లేదా అలాట్మెంట్ ఆఫ్ సింబల్స్ మీద కానీ లేదా ఇట్లాంటి ఎలక్షన్ రిలేటెడ్ మ్యాటర్స్ మీద చాలా తక్కువ పర్సెంట్ కోర్టులు ఇంటర్ఫియర్ అవుతాయి. ఎందుకు ఎలక్షన్ వాళ్ళ మనను వాళ్ళని వదిలేద్దామని అనుకుంటుంది కోర్టు తప్ప ఇంటర్ఫియర్ కాదు. దే ఆల్వేస్ అప్హోల్డ్ ద డెసిషన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్. నేనేం గంపగుతా చెప్పట్లేదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు రివర్ట్ చేశారు, కొన్ని సందర్భాలు డైరెక్షన్స్ ఇచ్చారు, ఇది జరగలేదని కాదు. బట్ ఒక్కొక్కసారి కోర్టు దీన్ని అంత సీరియస్ గా తీసుకోకుండా మీ గొడవ అంతా మీరు అక్కడే తెలుసుకుంటే ఎలక్షన్ కమిషన్ తో అనే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, మల్లయాదవ్ గారు, అంటే ఇప్పుడు కవిత వల్ల అంత ఇంపాక్ట్ లేదు, కవిత మా పేరు వాడుకుంటోంది, కవిత చేస్తున్న ఆరోపణలను అవాస్తవం అని మాట్లాడుతున్నారు, అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇంటర్నల్ మీటింగ్స్ లో చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు బీఆర్ఎస్ కి సంబంధించి. కానీ ఆమె వల్ల ఏమైనా నష్టం ఉంటుందని అంచనాల్లో ఏమైనా ఉందా?